నా ఓడో ఇది 26,000 చిల్లర నేను తిరిగిందనమాట దీనిలో. మన ఛానల్లో ఫస్ట్ ఓనర్‌షిప్ రివ్యూ చేస్తున్నాను నేనిది. నాకు చాలా పని పడుతుంది. దాదాపు 1 అవర్ సుమారుగా నాకు టైం తీసేసుకుంటుంది దీనికి. యూత్ అయితే గనక భలే ఎంజాయ్ చేస్తారనమాట ఆ బీట్‌ని. సూపర్ ఉంటదది. చిన్న బండి టీవీఎస్ రైడర్ అంటే 1,15,000 1,20,000 దానికే ఇచ్చాడు. దీనికి ఇవ్వడానికి ఆడికి ప్రాబ్లం ఏంటి నాకు అర్థం కాలేదు. మెయిన్ మేజర్ కాన్ నాకు తెలిసి ఏంటండి ఇందులో, ఎందుకంటే ఎఫ్‌కి వెళ్ళిపోయింది. ఎఫ్‌లో ఎంత ఉందో ఎవరికి తెలవదు. అది పరిస్థితి దీంట్లో. ఆ తర్వాత ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాను. ప్రతి ఒళ్ళు కూడా ఇదే కంప్లైంట్ చెప్తున్నారు. మనకి ఈ వెహికల్లో వచ్చేసరికి 160 వస్తుంది. అయితే 4 వాల్వ్ అనమాట. మనకి జనరల్గా వేరే బైక్లో అయితే 2 వాల్వ్ ఉంటుంది. ఈ వీళ్ళు మనకి టీవీఎస్ వాళ్ళు 4 వాల్వ్ టెక్నాలజీ ఇస్తారు. దీనివల్ల ఏమైందంటే ఇమ్మీడియట్ పికప్స్ ఎత్తుకుంటాయి అనమాట. నేను 2024 మోడల్ ఇది మే నెలలో తీసుకున్నాము. ఈ బండికి అప్పుడు నాకు వచ్చేసరికి డ్యూయల్ డిస్క్ ఉంది, కానీ సింగిల్ ఏబిఎస్ ఉంది. అంటే నాకు అప్పటికే డ్యూయల్ ఏబిఎస్ లాంచ్ అయిందని తెలుసు, కానీ నాకు అవైలబిలిటీ లేక నేను సింగిల్ ఏబిఎస్ తీసుకోవాల్సి వచ్చింది. అది కాక ఇప్పుడైతే ఇంకా అప్డేటెడ్గా ఏంటంటే నేను ఇందులో టెలిస్కోపిక్ సస్పెన్షన్ మామూలు ఆర్డినరీ ఉంది. ఇప్పుడు వచ్చేది ఏంటంటే మనకి యూఎస్డి ఫోక్స్ వస్తుంది అనమాట. నాకు అప్పుడు దగ్గర 1,75,000 ఎంతో పడింది ఆన్ రోడ్ నాకు అప్పుడు అది. ఈ వెహికల్ వచ్చి మనకి ఇందులో ఇంజన్కి వచ్చేసరికి 160cc వస్తుంది. అయితే 4 వాల్వ్ టెక్నాలజీ వస్తుంది అనమాట. దీనివల్ల అయితే పికప్ బాగుంది. నెక్స్ట్ వచ్చి ఇందులో ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే జీటీటీ ఉంటుంది అనమాట, గ్లైడ్ త్రూ టెక్నాలజీ అని. అదైతే కనుక హయ్యర్ వేరియంట్స్లోనే ఉండేది అప్పటికి నేను తెలిసి. బట్ టీవీఎస్ వాళ్ళు ఇందులో కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. హ్యాపీగా అలా క్రూజ్ చేసుకెళ్ళిపోవచ్చు అనమాట. ఇదంటే మనం ఎలా అంటే ఒక రకంగా చెప్పాలంటే కార్లో క్రూజ్ ఉంది కదా, అంటే మనం ఒక స్పీడ్ సెట్ చేసుకుంటే దాన్ని మనం హ్యాండిల్ చేయాల్సిన లేదు, అలా అనమాట. ఇది చాలా బాగుంది. ఈ ఫీచర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంజన్ అయితే కనుక కొంచెం బాగానే నాకు సాటిస్ఫైడ్గా ఉంది. జర్నీ చేయడానికి అయితే నేను 200 కిలోమీటర్లు దాటి కూడా జర్నీ చేయను. ఒక రోజుకి 270 వరకు నేను జర్నీ చేశాను. అయితే అదంతా ఓకే. ఇక్కడ 160cc అవ్వడం వల్ల, అది కాక 4 వాల్వ్ టెక్నాలజీ అవ్వడం వల్ల పికప్స్ అయితే బాగున్నాయి. కానీ కంపారిటివ్లీ నాకు రైడర్ వచ్చింది దీని తర్వాత, అంటే నేను అది కూడా తీసుకున్నాను. అయితే దానిలో ఇమ్మీడియట్ పికప్స్ చాలా బాగుంటాయి, కానీ తర్వాత సస్టైనబుల్ అయితే కొంచెం తక్కువ. అది ఎక్కువ లాంగ్ జర్నీస్ కష్టం అవుతుంది. కానీ ఇది అయితే కనుక ఇంకొంచెం పికప్ ఇస్తే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం అనమాట. కొంచెం పికప్ ఉంటే ఇంకా బాగుండేది. ఇది ఇమ్మీడియట్గా రావట్లేదు. తర్వాత రన్నింగ్లో అయితే మీరు ఎంతైనా కొట్టుకోవచ్చు. నేను దగ్గర 105 కిలోమీటర్స్ వరకు నేను స్పీడ్గా దీన్ని డ్రైవ్ చేశాను. నేను అంతవరకు టాప్ స్పీడ్ డ్రైవ్ చేశాను. యాక్చువల్గా ఇది 140 వరకు వెళ్తుంది అంటారు, నేనైతే అంత చేయలేదు. కానీ నాకు ఇందులో 85, 90 ఆ ప్రాంతంలో అయితే కనుక కంఫర్టబుల్ రైడ్ అనిపించింది నాకు. ఇది ఒకటి మటుకు నాకు హ్యాపీ. నాకు దీనిలో సరికి ఫ్రంట్ అయితే కనుక డిస్క్ బ్రేక్ విత్ ఏబిఎస్ కాబట్టి నాకు బ్రేకింగ్ ఒక మినిమం స్పీడ్ అంటే ఒక 40-50 వరకు కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అలా కాకుండా కొంచెం హయ్యర్ స్పీడ్స్ వెళ్ళి కొంచెం హార్డ్గా బ్రేక్ చేస్తే కనుక వెనకాల నాకు వచ్చేసరికి సింగిల్ ఏబిఎస్ అవ్వడం వల్ల, వెనకాల ఏబిఎస్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే డిస్క్ ఉన్నా కానీ బండి లాక్ అవుతుంది. మీరు ఏదో ఒక 70-80 వెళ్ళి క్రూజ్ చేస్తూ దాన్ని ఇమ్మీడియట్గా హార్డ్ బ్రేకింగ్ చేయాల్సి వచ్చింది అనుకోండి, బండి అయితే ఇలా స్కిడ్ అయిపోతుంది, వెనకాల వీళ్ళు లాక్ అయిపోయి. అదే డ్యూయల్ ఏబిఎస్ ఉంటే కనుక ఆ లాక్ అవ్వదు అనమాట. అది చాలా హ్యాపీగా ఉంటుంది. బ్రేకింగ్ అయితే బాగుంది, నేను అయితే ఒప్పుకుంటాను ఆ విషయంలో. 70-80 వరకు కూడా హ్యాపీ. అది దాటి హార్డ్ బ్రేక్ చేస్తే మటుకు స్కిడ్ అయిపోతుంది బండి, అది కొంచెం ఇబ్బంది ఉంది. అదొకటి మటుకు నాకు ఇందులో నచ్చలేదు. నెక్స్ట్ వచ్చి సస్పెన్షన్ ఒకటి. రియర్ సస్పెన్షన్ అయితే చాలా కంఫర్టబుల్గా నాకు హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఎక్కడ బ్యాక్ పెయిన్ కానీ స్ట్రెయిన్ కానీ లేదు. చక్కగా మెత్తగా స్మూత్గా భలే ఉంది. నాకు లోకల్ కానీ లాంగ్ కానీ బాగుంది, హ్యాపీ. ఆ విషయంలో కనుక 100% నేనైతే చాలా సాటిస్ఫైడ్. కానీ ఫ్రంట్ సస్పెన్షన్ ఉంది, ఇది టెలిస్కోపిక్, కొంచెము చిన్నగా ఉంటుంది, ఇది లీనియర్ వస్తుంది. దీనివల్ల ఇబ్బంది ఏంటంటే నాకు సిటీలో అయితే కనుక ఓకే, అది పర్వాలేదు నాకు. కానీ కొంచెం హయ్యర్ స్పీడ్స్ హైవేకి వెళ్ళినప్పుడు క్రూజ్ చేసేటప్పుడు ఏమైందంటే మీకు విపరీతమైన ఇది యాక్షన్ వస్తుంది అనమాట. ఇలా కుదిపేస్తుంది బండి, మొత్తం మనిషిని బాగా స్ట్రెయిన్ చేసేస్తుంది. అట్లా కాకుండా అదే యూఎస్డి ఇప్పుడు వచ్చింది, అప్పుడు లేదు. నాకు ఉంటే కనుక చాలా హ్యాపీగా నేను నా జర్నీకి అయితే బాగుండేది. నెక్స్ట్ వచ్చి నాకు చేతుల దగ్గర అయితే కనుక ఇక్కడ హ్యాండిల్ దగ్గర అయితే వైబ్రేషన్స్ బాగా తెలుస్తున్నాయి. ఇక్కడ సీట్ దగ్గర కూడా నాకు కూర్చునేది కూడా కొంచెం వైబ్రేషన్స్ తెలుస్తున్నాయి. అలాగే ఫుట్ ప్యాక్స్ దగ్గర అయితే బాగా తెలుస్తున్నాయి అనమాట. ఓవరాల్గా ఇది ఇక్కడ చాలా వైబ్రేషన్స్ ఉన్నాయి నాకు బాగా. నెక్స్ట్ వచ్చి దీనిలో మనకి మంచి వైడర్ టైర్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే నేను కొంచెం మట్టి రోడ్లు అట్లా వెళ్ళినప్పుడు కూడా ఎక్కడ స్కిడ్ అయినట్టు కానీ అది కానీ లేదు. మీరు ఆఫ్ రోడింగ్ కానీ ఎలాంటి చోట కానీ వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. మరీ పెద్ద పెద్ద గుంతలు అయితే నేను చెప్పలేను, కానీ అంతవరకు హ్యాపీ అనమాట. టైర్ స్కిడ్ అవ్వడం కానీ ఎక్కడ ల్యాగ్ అని లేదు. నాకు ఇనీషియల్ పికప్ కొంచెం ల్యాగ్ అనిపించింది తప్పిస్తే తర్వాత మనకి ఎత్తుకున్న తర్వాత బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి ఇందులో 5 గేర్స్ ఇది. కాకపోతే వీళ్ళు ఇచ్చిన ఈ ఇంజన్కి దీనికి సంబంధించిన ఈ పవర్, ఈ సెటప్కి
ఇది 6 గేర్ ఇచ్చుంటే బాగుండేది. 6th గేర్ డబుల్ టాప్ గేర్ అనమాట. డబుల్ టాప్ ఇస్తే కనుక ఏమవుతుందంటే ఇంకా స్మూత్ రైడ్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మనం 5th గేర్లో మనం ఒక 70-80 క్రూజ్ చేసి కూడా ఏంటంటే వైబ్రేషన్స్ చాలా ఎక్కువ తెలుస్తాయి అనమాట. ఒక 50-60 వరకు బాగుంది. ఆ తర్వాత నుంచి వైబ్రేషన్స్ ఇంకా పెరిగిపోతున్నాయి అనమాట. మనకి ఈ బళ్ళకి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఓపెన్ చైన్ వస్తాయి అనమాట. దీనివల్ల మనకు వచ్చిన నష్టం ఏంటంటే అదంతా ఆయిల్ అయిపోయి మనకి కంటిన్యూ స్ప్రే కొట్టుకుంటూ పోతేనేమో ఆయిల్ అయిపోయి ఇక్కడ కాళ్ళ దగ్గర ఇదంతా ప్యాంట్ పాడే అవకాశం ఉంది. అది క్లీన్ చేయాలి మళ్ళీ. ఇది క్లీన్ చేయడానికి పెద్ద పెద్ద మంట అవుతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన కంపెనీ వాళ్ళు ఇచ్చిన స్ప్రేస్ ఉన్నాయి. అవి అయితే కనుక 2 సార్లు తప్పితే 3 సార్లు మించి రావట్లేదు ఆ క్యాన్ నాకైతే. నేను ఏం చేస్తున్నానంటే డీజిల్ ఆయిల్ తీసుకొని దీన్ని అసలు నానబెట్టి బ్రష్ చేసి తర్వాత ఇవన్నీ బాగా ఒక 1/2 లీటర్ దగ్గరగా పడుతుంది నాకైతే. క్లీన్ చేసేసి అప్పుడు మళ్ళీ క్లాత్తో పెట్టి తుడుచుకొని అప్పుడు స్ప్రే చేసుకుని ఇది ఇంకొంచెం పెంట ఉంది. అదే గేర్ కీస్ అది ఉండి బళ్ళు అయితే ఆ ఇబ్బంది ఉండదు. బట్ దీనికి ఓపెన్ చేయనిస్తాడు, మనం ఏం చేయలేం కాబట్టి ఇది అనమాట. నేనైతే మొత్తం నాకు చాలా పని పడుతుంది. దాదాపు 1 అవర్ సుమారుగా నాకు టైం తీసేసుకుంటుంది దీనికి. అదొకటి నాకు ఇందులో కొంచెం ఎడిషనల్ బర్డెన్ అనిపించింది. మనకి ఈ బైక్లో నాకు రైడింగ్ పోస్టర్ ఒకటి బాగా నచ్చింది. అయితే కొంచెం ఇది ఏంటంటే కొద్దిగా ఫార్వర్డ్ యాంగిల్లో వస్తుంది అనమాట. ఇది అంటే రిలాక్స్ మోడ్గా ఎలా వెళ్ళినట్టు ఉండదు, కొంచెం ఫార్వర్డ్ బాగా పడిపోవట్లేదు, చిన్న పార్టీ అనమాట. ఈ రైడింగ్ పోస్టర్ ఒకటి చాలా బాగుంటుంది. ఇప్పుడు నవేడేస్ పిల్లలకి అయితే కనుక భలే ఎంజాయ్ చేస్తూ దీన్ని డ్రైవ్ చేసుకోవచ్చు. అయితే నాకు ఇందులో వచ్చి మైలేజ్ నేను ఎంత తీసుకున్నాను, ఇప్పుడు లోకల్ తిరిగాను, లాంగ్ తిరిగాను, 26,000 కిలోమీటర్లు తిరిగాను, ఇవన్నీ తిరిగాను కాబట్టి నాకున్న ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను సిటీలో అయితే కనుక 48 నుంచి 52, 53 వరకు నేను అయితే తీసుకున్నాను ఇది మైలేజ్. అలాగే హైవే వెళ్ళినప్పుడు అయితే కనుక నేను అప్ టు 62 వరకు నేను క్రాస్ చేశాను. 58 నుంచి 62 వరకు నాకు మైలేజ్ వస్తుంది. అయితే దీనిలో వచ్చి రిజర్వ్ ఉండదు, లీటర్ టు లీటర్ చెక్ చేయడానికి ఉండదు. ఫుల్ ట్యాంక్ చేయాలి. ఫుల్ ట్యాంక్ చేసి మళ్ళీ మనం తిరిగిందంతా చూసుకుని మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేశాక మనం క్యాలిక్యులేట్ చేసుకోమాట. ఆ విధంగా చేయడం వల్ల నేను దీన్ని మీకు చెప్పగలుగుతున్నాను అనమాట. మనకి ఈ FI మోడల్లో వచ్చేసరికి ఏమవుతుందంటే కార్బొరేటర్ ఉండదు. దానివల్ల ఏమవుతుందంటే రిజర్వ్ అనేది ఎంత ఉందో తెలియదు. మనకి ఈ బైక్లో ఏం చెప్తాడంటే వాడు ట్రిప్ F1 వస్తుంది అనమాట. ఎప్పుడైతే మనం ఫ్యూయల్ కొంచెం బాగా తిగిపోతుందో గేజు, అక్కడ ఒక స్టేజ్లో ట్రిప్ F1 వస్తుంది. ట్రిప్ Fలో నేనైతే కనుక అప్ టు 40 కిలోమీటర్స్ వరకు నేను వెళ్ళాను. ఎందుకంటే ట్రిప్ Fలో ఎంత పెట్రోల్ ఉంటుంది అనేది నాకు ఇప్పటివరకు ఇతమితంగా ఎవరు చెప్పలేకపోయారు ఇందులో. ఎందుకంటే కొన్ని సైట్స్ అయితే 2 లీటర్లు అని చెప్పి వస్తున్నాయి, కొన్ని సైట్స్లో అయితే 2.5 లీటర్లు అని ఉన్నాయి. కానీ కంపెనీ నుంచి ఏ విధమైన క్లారిటీ లేదు. నేనైతే కనుక ఇది ఎంటీ చేయలేదు, అంటే అందులో ఎంత ఉందనేది నాకైతే పూర్తిగా తెలియదు. నేనైతే 40 కిలోమీటర్స్ వరకు నేను ట్రిప్ Fలో తిరిగాను. నాకైతే హ్యాపీ, అంతవరకు హ్యాపీగా ఎవరైనా దీనికి మనం వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక హెడ్లైట్ విషయానికి వస్తాను. హెడ్లైట్ అయితే కనుక నాకు కంప్లీట్గా LED ఇచ్చారు. అదైతే నాకు దీనివల్ల పెద్ద ఇష్యూ అయితే ఏం కనిపించలేదు. కాకపోతే సిటీ రైడింగ్లో అయితే కనుక ఓకే, లైటింగ్ పర్వాలేదు, చిన్నగా కొంచెం దగ్గరగా ఏమైనా ఉన్నా ఏంటి పెద్ద ట్రాఫిక్ లేని ఏరియాలో కూడా ఓకే మేనేజబుల్. కానీ కొంచెం హైవేకి వెళ్ళి కొంచెం లాంగ్ రైడ్స్ చేసేటప్పుడు నైట్ టైము నాకు ఇది లైటింగ్ అయితే కనుక సరిపోవట్లేదు. ఇదైతే మటుకు నాకు నెగిటివే దీనివల్ల. నెక్స్ట్ వచ్చి ఎక్స్ట్రా లైట్స్ వేసుకుందామంటే నేను ఎక్స్ట్రా లైట్స్ ఫిట్ చేస్తే ఈ మధ్యన పోలీసు వాళ్ళు ఎక్కడెక్కడితే అక్కడ కేసులు బుక్ చేస్తున్నారు. దీనికోసం అది తీసేయాల్సి వచ్చింది అనమాట. అయితే నేను 40+40 80 వాట్ వేసాను. నేను 80 వాట్ వేసినా కూడా ఎక్కడ బండి ప్రాబ్లం కానీ బ్యాటరీ ప్రాబ్లం కానీ ఏమి సరే లేదనమాట. ఇందులో వచ్చి మనకి 12 voltsలో బ్యాటరీ వచ్చి దీనికి 7 amps ఇస్తున్నాడు. ప్రీవియస్కి అయితే 9 amps బ్యాటరీ వచ్చేది, ఇప్పుడు 7 amps బ్యాటరీ ఇస్తున్నాడు. నాకు ఇది ప్రాబ్లం లేదనమాట, మేనేజబుల్ అనమాట. నువ్వు ఎంతసేపు నేను 80 వాట్ లోడ్ వేసినా కూడా బ్యాటరీ ఎక్కడ తగ్గట్లేదు. ఎందుకంటే దీని నుంచి వచ్చి అవుట్పుట్ కరెక్ట్గా మేనేజబుల్ అయిపోతుంది అనమాట. బ్యాటరీకి మనం ఎంతైతే కన్జ్యూమ్ చేస్తున్నామో అంతా మనకి బండి నుంచి అవుట్పుట్ వచ్చేస్తుంది అనమాట. అందుకని ఎక్కడ బ్యాటరీ సఫర్ అయినట్టుగా ఇబ్బంది పడినట్టుగా లేదు. అది బట్టుకు చాలా బాగుంది. లైటింగ్ విషయంలో, ఎలక్ట్రికల్ విషయంలో ఇందులో మనకి మంచి పవర్ వస్తుంది. అదే మనం హీరోలో కానీ లేదా హోండాలో కానీ మనం ఈ పవర్ చూడలేదు. ఎందుకంటే వాడు లైటింగ్ ఇవ్వడు, ఎక్స్ట్రా లైట్ వేసుకున్నా మనకి బ్యాటరీ కానీ లోపల నుంచి వచ్చే మనకి కరెంట్ కానీ సపోర్ట్ సరిపోదు. దీని నుంచి అయితే మటుకు సూపర్గా ఉంది, నాకు బాగా నచ్చింది ఆ విషయంలో. అయితే హైవేస్ వెళ్ళే వాళ్ళకైతే మటుకు కొంచెం ఇది ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. ఇక్కడ నేను ఇంకా వచ్చేసరికి స్పీడో కన్సోల్కి వస్తాను. స్పీడో కన్సోల్కి వచ్చి నాకు ఇక్కడ ఇందులో ఉన్న ఏంటంటే బ్లాక్ అండ్ వైట్, వెరీ ఓల్డ్ అనమాట ఇది. నెక్స్ట్ వచ్చి ఇందులో మనకి ఫ్యూయల్ రేంజ్ అయితే తెలియట్లేదు. అదే దీని తర్వాత నాకు రైడర్ తీసుకున్నాము. రైడర్లో అయితే మల్టీ కలర్ వస్తుంది, దానిలో చాలా ఇన్ఫర్మేషన్ కూడా బాగుంది. నెక్స్ట్ వచ్చి అందులో ఏమవుతుందంటే మనం ఇప్పుడు ఇందులో ఉన్న పెట్రోల్తో ఎంతవరకు వెళ్ళొచ్చు రేంజ్ అనేది చెప్తుంది అనమాట. అంటే డిస్టెన్స్ టు ఎంటీ అంటారు అనమాట, DT అంటున్నారు. అది ఫీచర్ బాగుంది. ఇందులో తెలవదు.
ఎందుకంటే ఎఫ్కి వెళ్ళిపోయింది, ఎఫ్లో ఎంత ఉందో ఎవరికి తెలియదు, అది పరిస్థితి దీంట్లో. అయితే విజిబిలిటీ ఓకే, కానీ వెరీ ఓల్డ్ అనమాట, బ్లాక్ అండ్ వైట్. విజిబిలిటీ పర్వాలేదు కానీ కలర్గా అయితే లేదు, మల్టీ కలర్ ఉండి అదైతే చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా ఇందులో మెయిన్ మేజర్ కాన్ నాకు తెలిసి ఏంటండి, ఇందులో హ్యాండిల్ బార్ టర్నింగ్ రేడియస్ చాలా తక్కువ అనమాట. సిటీస్లో అయితే కనుక దోలు తీరిపోతుంది, నాకు నరకం చూసేస్తుంది. ఎందుకంటే యూటర్న్లు కొట్టేటప్పుడు అక్కడ దోలు తీరిపోతుంది అనమాట. గుమ్మని టర్న్ తిరగలేము, మనం ఎక్కువ రేడియస్ తీసుకోవాలి. గుమ్మని మనం కంట్రోల్ చేసుకోకపోతే బండి ఏమో కంట్రోల్ కాదనమాట. ఇది కొంచెం వెయిట్ ఉండడం వల్ల కొంచెం వన్ సైడ్ వాలిపోవడం, హ్యాండిల్ బార్ పట్టేది, ఇది చాలా ప్రాబ్లమేటిక్ ఉంది. నెక్స్ట్ వచ్చి ఈ హ్యాండిల్ బార్ ఉందే, ఈ వీళ్ళు ఇచ్చినంత వరస్ట్ హ్యాండిల్ బార్ నేనైతే ఇప్పటివరకు నేను వినలేదు, చూడలేదు అనమాట. ఎందుకంటే జస్ట్ బండి ఒకసారి నేను బండి తీస్తుంటే పక్కకు పడిపోయింది. నేను కొంచెం ఫుట్పాత్ మీద పెట్టాను, అది బండి దింపుతుంటే ఏమైందంటే కొంచెం వెయిట్కి మేనేజ్ అవ్వక పక్కకు పడిపోయింది. పక్కకు పడిపోతే బెండ్ అయిపోయింది హ్యాండిల్ బార్. ఏంటి యాక్సిడెంట్ కాదు, ఎవరిని గుద్దలేదు, నన్ను ఎవరు గుద్దలేదు, ఇది జస్ట్ అలా పక్కకు పడితే బ్యాండ్ అయిపోయింది. ఇది మళ్ళీ వేయించుకొని 800 ఎంతో, ఇది మళ్ళీ దీనికి సర్వీస్ అవన్నీ చేసుకొని మళ్ళీ పెద్ద పెంట అనిపించింది అనమాట. చాలా మెత్తగా వరస్ట్ అనమాట. ఎందుకంటే నేను ఆ తర్వాత ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టాను. ప్రతి వాళ్ళు కూడా ఇదే కంప్లైంట్ చెప్తున్నారు అనమాట. హ్యాండిల్ బార్లు అమ్ముకోవడం మీద వ్యాపారం చేస్తున్నాడు తప్ప వాడు దీన్ని సరైన హ్యాండిల్ బార్ ఇద్దాము, మంచి రాడ్ ఇద్దామని చూడట్లేదు. అమ్మేసుకుంటున్నాం కదా, మనకేదో లాభం వస్తుంది అన్నట్టుగా ఉంది టీవీఎస్లో. నెక్స్ట్ వచ్చి వైబ్రేషన్స్ మీద ఒకటి దృష్టి పెట్టాలి. వైబ్రేషన్స్ అనేది చాలా వైబ్రేషన్స్ వస్తున్నాయి, బండి చాలా స్ట్రెయిన్ అవుతున్నాము, అదొకటి స్ట్రెయిన్ తగ్గించాలి. ఇప్పుడు ఫ్రంట్ వచ్చి ఇప్పుడు లేటెస్ట్గా యూఎస్డి ఫోక్స్ ఇచ్చాడు, అదైతే కనుక చాలా బెస్ట్. నెక్స్ట్ డ్యూయల్ డిస్క్, డ్యూయల్ ఏబిఎస్, అది కూడా మంచి ఫీచరే. కానీ ఇదొకటి అప్డేట్ చేయాలి స్పీడోమీటర్ మనకి. నాకు ఇందులో నచ్చిన పాట ఇంకోటి ఏంటంటే సైలెన్సర్ బీట్ అయితే ఉంటుంది, దట్ భలే ఉంటుంది, అది మటుకు నాకు చాలా బాగా నచ్చింది. ప్రీవియస్గా అయితే డబుల్ బ్యారెల్ గన్లా ఇచ్చేవాడు అనమాట సైలెన్సర్, ఇప్పుడు అది తీసేసి సింగల్గా ఇంత పెద్ద దిమ్మలా పెట్టాడు. డబుల్ బ్యారెల్ గన్లా అయితే అదే లుక్ బాగుంది నాకైతే. మన ఛానల్లో ఫస్ట్ టైం ఓనర్షిప్ రివ్యూ నా ఓన్ బైక్తో నేను చేశాను. మీకు నచ్చితే లైక్ చేసేయండి. అలాగే మీకు ఇంకా మనకు ఓనర్షిప్ రివ్యూలు కావాలి, ఇంకా వేరే డిఫరెంట్ బైక్స్, డిఫరెంట్ కార్స్ చేయాలని చెప్పండి, మీరు ఎస్ అని చెప్పేసి మీరు కామెంట్ చేయండి. అలాగే మీరు మన బైక్ని, మీ బైక్ ఏదైతే ఉందో ఆ బైక్ కానీ లేదా మీ కార్ కానీ మీ ఓనర్షిప్ రివ్యూని షేర్ చేసుకుందాం మన ఛానల్లో అంటే కనుక మీరు ఇన్స్టాకి వచ్చేసేయండి, అక్కడ మీరు కామెంట్ చేయండి, మనం చేద్దాం. అలాగే ఇన్స్టాకి వచ్చేసరికి లింక్ ఇస్తున్నాను, మీకు నచ్చితే మటుకు మీరు కావాలి ఇంకా ఓనర్షిప్ రివ్యూస్ అంటే ఎస్ అని చెప్పి కామెంట్ చేయండి.